పుష్ప ఫీవర్ ఈస్ టేకింగ్ ఓవర్. టికెట్స్ ఓపెన్ అయ్యాయి బుక్ మై షోలో. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి పర్ అవర్ క్లోజ్ టు 30,000 టికెట్స్ సేల్ అవుతున్నాయి. అండ్ ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో దాట్ December 4th 9:30 PM పెయిడ్ ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ ఉండబోతున్నాయి టికెట్ ప్రైజెస్ అనేది. అంటే సింగిల్ స్క్రీన్స్లో ఆల్మోస్ట్ 1100 అండ్ మల్టీప్లెక్సెస్లో 1200కి కంటే ఎక్కువ ఉన్నాయని ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈ హోల్ టికెట్ ప్రైజెస్, ఈ హైక్, వీటి గురించి ఒక డిస్కషన్ మొదలైంది. సో దీస్ ఆర్ మై 2 cents ఆన్ ఇట్. మీరు అడగచ్చు, ఏ దేవరా టికెట్కి హైక్ వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదేంటి, కల్కి అప్పుడు ఏం మాట్లాడలేదేంటి, సలార్ అప్పుడు ఏం మాట్లాడలేదేంటి అని. వాటన్నిటికంటే ఇది ప్రైస్ చాలా ఎక్కువ కదా. లైక్ 1000 rupees ఈస్ ఎగ్జార్బిడెంట్లీ హై కదా ఫర్ అ మూవీ టికెట్. ఇట్స్ అ ట్రెండ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇండికేటివ్ ఆఫ్ మెనీ అదర్ థింగ్స్. ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ అదర్ థింగ్స్. సో వాటన్నిటినీ లెట్స్ డిస్కస్ హియర్. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి రెగ్యులేషన్, రెండోది ఎగ్జైట్మెంట్. 1000 rupees టికెట్ అనేది హైయే, కానీ ఇక్కడ కీ మ్యాటర్ పీపుల్స్ ఇంట్రెస్ట్. నో 2 ways అబౌట్ ఇట్. ఒక ఈవెంట్ సినిమా అనేది రాబోతుంది అంటే, ఈవెంట్ సినిమా బాహుబలి 2, ఒక RRR, ఒక కల్కి, ఇప్పుడు ఒక పుష్ప, ఇలాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఆడియన్స్ని మనమే సెక్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి. ఫస్ట్ సెక్షన్ సినిమా చూడడానికి చచ్చిపోతున్న వాళ్ళు, లైక్ దే ఆర్ లిటరలీ డైయింగ్ టు సీ ద ఫిల్మ్ అండ్ దే కాంట్ వెయిట్, నాలాంటి వాళ్ళు బేసికలీ. అండ్ ఇప్పుడు బుక్ మై షోలో టికెట్స్ తెగుతున్నాయి కదా, అవన్నీ కూడా వీళ్ళే ఫ్రంట్ లైన్ ఆడియన్స్ అంటారు కదా, ఫస్ట్ ఆడియన్స్. సెకండ్ సెక్షన్ మూవీ చూసే ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఈగర్నెస్ అనేది ఉంది, కానీ ఫస్ట్ డేనే చూసేయాలి, ఫస్ట్ వీకెండే చూసేయాలని కాదు, కానీ చూస్తారు ఖచ్చితంగా థియేటర్లో చూసే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ థర్డ్ సెక్షన్ వాళ్ళు ఎవరంటే ఈవెన్చువల్లీ మూవీ చూస్తారు. వీళ్ళు రెగ్యులర్ మూవీ గోవర్స్ కాదు, నార్మల్గా ఏదైనా అంటే సినిమాలు చూస్తుంటారు, కానీ ప్రతి సినిమా థియేటర్కే వెళ్ళి చూడాలనే రూల్ వాళ్ళకి ఏమి ఉండదు. సినిమా అనేది వాళ్ళకి అంత పెద్ద ప్రయారిటీ కాదు. ఏది ఈ ఫస్ట్ 2 sections ఉన్నంత వాళ్ళకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ సెక్షన్కి ఉండదు. ఇప్పుడు జనాలకి నిజంగానే ఎగ్జైట్మెంట్ ఉందనుకోండి, ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దాన్ని చూసేయాలి అని, అప్పుడు టికెట్ రేట్ అనేది ఒక పెద్ద డీల్ బ్రేకర్ కాదు ఎవరికంటే ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో హంగ్రీ పీపుల్కి. నాకు తెలిసిన వాళ్ళు, నా సర్కిల్స్లో నా ఫ్రెండ్స్, వీళ్ళు యంగ్ పీపుల్, వర్కింగ్ పీపుల్, వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు ఎక్స్ట్రా మనీ పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళకి ఆ స్పెండింగ్ పవర్ ఉంది, వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంది. వాళ్ళకి కూడా తెలుసు దాట్ December 4th 9:30 PM 1000 రూపాయల టికెట్ ఉంటే నెక్స్ట్ డే చూస్తే ఆ టికెట్ ఒక 500 రూపాయలకి వస్తుందని వాళ్ళకి కూడా తెలుసు. ప్రైస్ డ్రాప్ ఈవెన్చువల్లీ ఉంటుందని తెలుసు వాళ్ళకి. అయినా కూడా ఆ గ్యాప్ అనేది వాళ్ళకి జస్ట్ ఒక ఫ్యూ అవర్సో లేకపోతే 1 day గ్యాప్ ఉన్నా కూడా ఫోమో, ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అది డీల్ బ్రేకర్. కొంతమంది ఆగలేరు. అండ్ ఈ హైక్స్ అనేది వీళ్ళ ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేయడానికి, ఆర్ సే ఇంకా హార్ష్ వర్డ్ వాడాలంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉన్న ఒక టాక్టిక్. ఇక్కడ క్యాపిటలైజ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ప్లాయిట్ అవుతుంది మన ఎగ్జైట్మెంట్. ఎస్, ఎవరిని సినిమా చూడమని ఫోర్స్ చేయట్లేదు. ఇంత డబ్బులు పెట్టి నువ్వు సినిమా చూడు అని చెప్పి గన్ పాయింట్లో ఎవరు పెట్టట్లేదు. ఇండివిజువల్స్కి ఆ చాయిస్ ఉంటుంది. వెయిట్ చేసి ప్రైస్ డ్రాప్ అయ్యాక, ప్రైస్ అనేది నీ కన్వీనియంట్ ఆ ప్రైస్ పాయింట్కి వచ్చాక చూడొచ్చు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే, సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉండి అఫోర్డబుల్గా లేకపోవడం, ఆ ఎగ్జైట్మెంట్ ఉండి నేను అది స్పెండ్ చేయలేకపోవడం అనేది వాళ్ళకి దట్ ఈస్ సాడ్. సినిమా అనేది ఒకటి పుట్టినప్పటి నుండి మన దేశంలో ఇట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ యాక్సెసిబుల్ అండ్ డెమోక్రాటిక్ ఆర్ట్ ఫామ్. అందుకే సినిమా డైరెక్టర్లు, సినిమా యాక్టర్లకు ఉన్నంత క్రేజ్ పెయింటర్లకో, ఫోటోగ్రాఫర్లకో, మ్యూజిషియన్స్కో అంత ఉండదు. బికాస్ ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ మాసెస్. అందరికీ అఫోర్డబుల్గా ఉన్న ఒక మీడియం అది. ఇప్పుడు ఏదో సడన్గా ఒక సినిమా వచ్చేసి అఫోర్డబుల్గా లేదు అని నేను చెప్పట్లే, కానీ ఒక ట్రెండ్ ఇది. సర్ప్రైజింగ్ ఏంటంటే గవర్నమెంటే ఈ రేట్స్ని అప్రూవ్ చేసింది. ఏ బేసిస్ మీద అప్రూవ్ చేశారో నాకు తెలియదు. ఎందుకంటే మనం అవతార్ 2, ఓపెన్హైమర్ లాంటి సినిమాలే ఫస్ట్ డే ఇంతకంటే సగం ప్రైస్లో చూసాం. కేస్ బై కేస్ బేసిస్ ఏమో, దాని గురించి మనం మళ్ళీ టచ్ చేద్దాము. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు పీపుల్స్ ఇంట్రెస్ట్. వాళ్ళకి పుష్ప 2 అనే సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే, నేను ఇంతకు ముందు చెప్పిన ఫస్ట్ సెక్షన్, వాళ్ళకి ఆ 1000 rupees స్పెండ్ చేయడానికి ఫర్ ద 9:30 PM షో, అది ద పెయిడ్ ప్రీమియర్ ద డే బిఫోర్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బికాస్ వాళ్ళకి సినిమా మీద అంత హైప్, అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఆడియన్స్కి సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోతే డిస్కౌంటెడ్ రేట్స్ పెట్టినా కూడా ఫుట్ ఫాల్స్ అనేవి ఉండవు అని మనం చూసాం ఆల్రెడీ. ఈ ఇయరే కొన్ని ఇండీ ఫిల్మ్స్ మినిమల్ రేట్స్కి ఆప్ట్ అయ్యాయి లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే. బట్ అది జనాల్ని మోటివేట్ చేసిందా థియేటర్స్కి రావడానికి ఇంటి నుండి? లేదు. అండ్ దీనివల్ల ఇంకొక సాడ్ పార్ట్ ఏంటంటే, ఈ పెద్ద సినిమాలు చిన్న సినిమాల్ని, మిడ్ రేంజ్ సినిమాల్ని
ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయి. అన్డినయబుల్లీ స్పెండింగ్ పవర్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు స్పెండింగ్ పవర్. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా లాస్ట్ మంత్, దట్ 1500 రూపీస్కి 4 పీపుల్కి వీఆర్ ప్రొవైడింగ్ ఎంటర్టైన్మెంట్ అని. బట్ ఆబ్వియస్లీ ఆ 4 పీపుల్ ఐఎమ్ ప్రెటీ షూర్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ తెలుగు స్టేట్స్ వాంట్ టు వాచ్ పుష్ప. వాళ్ళు పుష్ప కోసం అని చెప్పి ఆ ఎక్స్ట్రా మనీ పెట్టేస్తే మిగిలిన 2 to 3 ఫిల్మ్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. వాళ్ళకి స్పెండింగ్ అనేది ఇంత ఉంది, వాళ్ళు మొత్తం పుష్ప 2కే పెట్టేస్తే మిగిలిన ఫిల్మ్స్కి అది ఇంపాక్ట్ అవుతుంది కదా. ఎస్, నా దగ్గర ఇప్పుడు పర్ఫెక్ట్గా దీనికి మెట్రిక్స్ స్టాటిస్టిక్స్ నాకు లేవు, బట్ ఆడియన్స్ బిహేవియర్ని బట్టి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ ప్యాటర్న్ని బట్టి చూస్తే ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంపాక్ట్ అదర్ ఫిల్మ్స్. బికాస్ పోస్ట్ 2021 ఆడియన్స్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఈవెంట్ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎస్, అదే చాలా ఇట్ హాస్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్. ఈవెంట్ ఫిల్మ్స్ హావ్ ఆల్వేస్ ఎంజాయ్డ్ దట్ హైప్. అండ్ ఈ చిన్న సినిమాలు మిడ్ రేంజ్ సినిమాల మీద అట్టర్ డిస్ఇంట్రెస్ట్. మళ్ళీ చెప్తున్నా కదా, నా దగ్గర స్టాటిస్టిక్స్ ఏం లేవు, సోర్సులు ఏం లేవు. సోర్స్ ఈస్ ట్రస్ట్ మీ బ్రో. ఈ హైక్స్ ఉంటాయి అండ్ మన సినిమాలు పెద్దవయ్యే కొద్దీ హైక్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. కానీ ఈ మాధ్యమం, సినిమా అనే మాధ్యమం, ఐ హోప్ ఇట్ స్టేస్ అఫోర్డబుల్. ఇట్ ఈజ్ స్టిల్ అఫోర్డబుల్, బట్ అందరూ ఒకేసారి చూడడం కుదరదు. ఈ పేస్లో వెళ్తే SSRMB వచ్చే టైంకి ఏ 3000 5000 ఉన్నా కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. బట్ ద సాడ్ థింగ్ ఈజ్ శాలరీలు ఏమంత పెరగట్లేదు కదా. టికెట్ రేట్స్ పెరిగినంత, టికెట్ హైకులు పెరిగినంత ఎక్స్పోనెన్షియల్గా అయితే శాలరీస్ పెరగట్లేదు కదా. 2018లో ఎంట్రీ లెవెల్ జాబ్కి ఎంత ఉందో ఇప్పుడు కూడా ఎంట్రీ లెవెల్ పొజిషన్స్కి అంతే కదా ఉంది. మరి స్పెండింగ్ పవర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కే బిలాంగ్ అవుతా. నాకు సినిమా చూడడానికి నాకు వెరీ ఎగ్జైటెడ్. అది కాస్ట్లీ అని తెలిసినా కూడా నేను FDFSకే వెళ్తా. ఎందుకంటే ఫోమో. నా ఎగ్జైట్మెంట్ క్యాపిటలైజ్ అవుతుంది అని తెలిసినా కూడా నేను సలార్కి వెళ్ళా, కల్కికి వెళ్ళా, దేవరాకి వెళ్ళా, నేను ప్రతి సినిమాకి వెళ్తా. దీనికి కూడా నేను వెళ్తా. కానీ ఈ ప్యాటర్న్ అనేది చాలా కన్సర్నింగ్గా ఉంది. సినిమా అనేది ఫీలింగ్స్ మీద, మెమరీస్ మీద బేస్ అయి ఉన్న ఒక బిజినెస్. మ్యాంక్ సినిమాలో ఒక పర్ఫెక్ట్ కోట్ ఉంటుంది. దెర్ ఇస్ నో బెటర్ కోట్ టు డిస్క్రైబ్ సినిమా దెన్ దిస్ వన్. సినిమా మీద జనాలకున్న ఇష్టానికి, ఫ్యాసినేషన్కి, ఆ స్టార్స్కి అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాపిటలైజ్ అవుతుంది అనే దానికి ఈ కోట్ పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తుంది. అది ఐమ్ ప్రెటీ షూర్ అందరూ పుష్ప 2 చూడడానికి అయితే వెళ్తారు. ఫస్ట్ డే కాకపోతే సెకండ్ డేనో, ఫస్ట్ వీకెండో, లేకపోతే సెకండ్ వీకెండో ఐఎమ్ షూర్ పీపుల్ విల్ వాచ్ ఇట్. బట్ ఈ ట్రెండ్ ఈజ్ డెఫినెట్లీ కన్సర్నింగ్. మరి ఇంకేంటి సంగతిలో, మీరు టికెట్స్ బుక్ చేసేసుకున్నారా? ఎక్కడ చూస్తున్నారు మీరు? వాట్ యూ థింక్ ఆన్ ఈ టికెట్ హైక్స్? మీరు కమెంట్స్లో తెలియజేయండి పొలైట్గా. థ్యాంక్ యూ.